ఒక సింపుల్ ఫార్మ్ తీసుకున్నాను. ఎగ్జామ్ రిలేటెడ్ అండ్ 3 బటన్స్ తీసుకున్నాను. జస్ట్ ఫార్మ్ ట్యాగ్ తీసుకున్నాను. దాంట్లో లేబుల్ ట్యాగ్‌లో క్వెషన్ అండ్ ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్‌తో తీసుకున్నాను. అలాగా 3 క్వెషన్స్ తీసుకున్నాను. తర్వాత 3 బటన్స్ తీసుకున్నాను. ఒక బటన్ ఏమో ఇన్‌పుట్ టైప్ సబ్మిట్ అని చెప్పి తీసుకున్నాను. అండ్ రిమైనింగ్ 2 బటన్స్ బటన్ ట్యాగ్‌లో తీసుకున్నాను. సో, మనకి ఈ బటన్ క్లిక్ చేసినప్పుడే ఫార్మ్ అనేది సబ్మిట్ అవ్వాలి. ఈ అదర్ 2 బటన్స్ క్లిక్ చేసినప్పుడు ఫార్మ్ సబ్మిట్ అవ్వకూడదు. సో, నేనిక్కడ సబ్మిట్ ఎగ్జామ్ క్లిక్ చేస్తే అది సబ్మిట్ అవుతుంది. అండ్ సేవ్ ఫర్ లేటర్ క్లిక్ చేసినా అది సబ్మిట్ అయిపోతుంది. ఎగ్జిట్ క్లిక్ చేసినా సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఫార్మ్ అనేది చూపిస్తుంది form.html అనే ఫైల్‌లో. అండ్ సబ్మిట్ చేసేసాక మనకి submit.html అనే ఫైల్‌కి వెళ్తుంది. ఎందుకు అనంటే నేను ఫార్మ్ ట్యాగ్‌లో యాక్షన్ అనే అట్రిబ్యూట్‌లో అది ఇచ్చాను. జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇచ్చాను. మనం ఇన్‌పుట్ టైప్ సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే సబ్మిట్ అవ్వాలి. అది ఓకే. కానీ అదర్ 2 బటన్స్ క్లిక్ చేసినా ఎందుకు సబ్మిట్ అవుతుంది అనంటే ఒక ఫార్మ్ ట్యాగ్ తీసుకొని దాని లోపల నార్మల్ బటన్ ట్యాగ్స్ తీసుకున్నా అవి సబ్మిట్ బటన్స్ కిందే యాక్ట్ చేస్తాయి. బ్రౌజర్ అలానే ట్రీట్ చేస్తుంది. ఇవి క్లిక్ చేసినప్పుడు సబ్మిట్ అనే యాక్షన్ జరగకూడదు. మన రిక్వైర్మెంట్ ప్రకారం ఏదైనా జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి ఇంకొక యాక్టివిటీ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బటన్ ట్యాగ్‌లో టైప్ అనే ఒక అట్రిబ్యూట్‌లో మళ్ళీ బటన్ అని ఇవ్వాలి. అప్పుడే ఇది నార్మల్ బటన్ కింద ట్రీట్ చేస్తుంది బ్రౌజరు. సో, టైప్ ఈజ్ ఈక్వల్ టు నేను ఇక్కడ కూడా మళ్ళీ బటన్ అని ఇస్తున్నా. ఈసారి నేను ఈ అదర్ 2 బటన్స్ క్లిక్ చేస్తుంటే ఫార్మ్ అనేది సబ్మిట్ అవ్వదు. ఓన్లీ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడే సబ్మిట్ అవుతుంది. సో, ఇక్కడ నేను ఇన్‌పుట్ టైప్ సబ్మిట్ తీసుకున్నాను గదా! అక్కడ నార్మల్‌గా ఒక బటన్ తీసేసుకోవచ్చు. సబ్మిట్ ఎగ్జామ్. దీనికొక క్లాస్ నేమ్ ఇస్తున్నాను బీటీఎన్. సో, 2 సేమే. సో, ఇక్కడ మనకి ఈ బటన్ ఏదైతే ఉందో అది సబ్మిట్ బటన్ కిందే యాక్ట్ చేస్తుంది. ఎందుకనంటే నేను ఈ బటన్ ట్యాగ్‌కి టైప్ అనే అట్రిబ్యూట్ ఇవ్వలేదు. ఈ రెండిటికే టైప్ అనే అట్రిబ్యూట్ ఇచ్చాను. కాబట్టి ఈ బటన్ క్లిక్ చేస్తే ఫార్మ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. రియల్ టైమ్‌లో మనం ఏదన్నా ఒక ఫార్మ్ డేటాని సబ్మిట్ చేయాల్సింది బ్యాక్ ఎండ్‌కనమాట. సో, అంటే మనం ఇక్కడ సర్వర్ సైడ్ యూఆర్ఎల్ ఏదో ఒకటి ఇవ్వాలి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఇచ్చేసానంతే. ఒక ఫార్మ్ ట్యాగ్ అనేది తీసుకున్నప్పుడు దాని లోపల సబ్మిట్ కాకుండా వేరే అదర్ బటన్స్ తీసుకుంటే కంపల్సరీ టైప్ ఈస్ ఈక్వల్ టు బటన్ అని చెప్పి రాయాలి. ఇప్పుడు నేను ఆ ఎగ్జిట్ అనే బటన్ ఏదైతే ఉందో దాన్ని ఔట్ సైడ్ ఫార్మ్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ టైప్ బటన్ అని ఇవ్వట్లేదు. ఫార్మ్ లోపల లేదు కాబట్టి దాన్ని క్లిక్ చేసినా మనకేమి అవ్వదు. ఎందుకనంటే బ్రౌజరు ఆ ఫార్మ్ ట్యాగ్‌లో ఉన్నప్పుడే ఆ బటన్‌ని సబ్మిట్ బటన్ కింద ట్రీట్ చేస్తుంది. ఔట్ సైడ్ ఉంటే నార్మల్ బటన్ కిందే ట్రీట్ చేస్తుంది. మనము ఫార్మ్ ట్యాగ్ లోపలే ఆ బటన్ పెట్టాలి అని అనుకున్నప్పుడు, ఆ బటన్‌కి వేరే యాక్షన్ అనేది మనం క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు దాన్ని క్లిక్ చేసినప్పుడు కంపల్సరీ దీనికి టైప్ అనే అట్రిబ్యూట్‌లో బటన్ అని ఇవ్వాలి. లేకపోతే ఆ అదర్ బటన్స్‌ని క్లిక్ చేసినా సబ్మిట్ అనే ఈవెంట్ అనేది జరుగుతుందనమాట.